అన్న నెల రోజుల్లో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? నాయకులు ఇప్పుడు హామీలు ఇస్తా అని చెప్పేసి ఇళ్ళ దగ్గరికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలాంటి హామీలు ఇస్తా ఉన్నారన్న? వస్తారు, చెప్తారు, వింటాము, అంతవరకే. మాకు చేసే పనులు అయితే ఏమి ఉండవు. మేము ఎప్పుడు వెళ్ళలేదు ఎవరితో చేరు వాళ్ళు. అంటే ఏ నాయకులు, అందరి నాయకుల పరిస్థితి కాదు. నాయకులకి అంతే ఉన్నారు, అందరు నాయకులు అంతే ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు? నేను చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ మనకు ఎవరేం చేయరు, హెల్పింగ్ లేదు. అంటే అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే ఎట్లా ఉందన్న ఇక్కడ లోకల్లో? లోకల్ అంటే ఇదే లోకల్, ఇవే రోడ్లు ఇవే పబ్లిక్ తిరుగుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఏమైనా కష్టానికి వాడు పోతాడు, చేసుకుంటాడు, వస్తాడు. అంత పథకాల విషయంలో పథకాలు అయితే మనకైతే ఏం రాలేవు. నాకు పింఛన్ లేదు, అవన్నీ ఎందుకు. ఎన్ని సంవత్సరాలు? నాకు 65 సంవత్సరాలు ఉన్నాయి. 65 65 సంవత్సరాలు పింఛన్ ఇచ్చేటోళ్ళు లేరు నాకు. నా గురించి నేను చెప్పుకోవాలి, ఒకరి గురించి నాకు తెలియదు. నాకు పింఛన్ ఇక ముసలోడా నువ్వు వలస అయిపోయింది కదా, పింఛన్ వస్తుంది, ఎప్పుడన్నా చాయ్ నీళ్ళు అన్న తాగుతారు అని పింఛన్ ఇచ్చిన వాళ్ళు లేరు. అంటే గతంలో ఎమ్మెల్యే గారు మీ గోపినాథ్ గారి దగ్గర మీరు ఎప్పుడు వెళ్ళాము? పోయినాం, గోపినాథ్ ఇంటికి 4-5 సార్లు పోయినాం. ఏమన్నాడు, చేస్తామన్నాడు, చేయలేదు. అంటే ఎమ్మెల్యే గోపినాథ్ గారు 3 ఇంటికి పోలేదు, వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయినా. నేను పార్టీ ఆఫీస్ ఉంది ఇక్కడ పెద్దమ్మగుడి పక్కన, పార్టీ ఆఫీస్కే పోయినా. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా, ఏమైనా అభివృద్ధి పనులు చేశారా ఇక్కడ? నేను చెప్తున్నా కదా సార్, పోయినాము, చేయలేదు. నాకైతే ఏం లేదు. నాకు పింఛన్ ఇస్తే బాగుండే కానీ పింఛనే వేయలేదని చెప్తున్నా. నేను కూలి చేసుకొని బతికేటోని. ఇప్పుడు ఆయన చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారు, ఇంకా వాళ్ళే కొట్లాడుతున్నారు. ఎవరు వస్తే మనకేం సంతోషం. మనకేమో హెల్ప్ చేసే వాళ్ళు వస్తే అయ్యా నాకు మేలు చేసిండని చెప్పి. అంటే గతంలో 10 ఏళ్ల పాలన చూసినావు కేసీఆర్, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసినావు, ఏది మంచి అనిపిస్తుంది మరి? అప్పుడు ఎట్లుందో ఇప్పుడు గట్టినే ఉన్నది. మనకి హెల్పింగ్ అయితే ఏం లేదు. ఎవరికో పెడుతున్నారు కదా అని మనం అనకూడదు. అంటే ఈయనకి పెట్టినందుకే మనకి మన మీద కుళ్ళ అని అనుకుంటారు, అది కాదు. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే అది సంతోషం. ఇంకేం. అంటే బీఆర్ఎస్ పార్టీ రావాలనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నారు, ఏది వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే చేస్తే మంచిదే, సంతోషమే. అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరున్నారు క్యాండిడేట్? ఏమో నవీన్ యాదవ్ గురించి చెప్తున్నారు. ఎట్లా నవీన్ యాదవ్ మరి అందుబాటులో ఉంటాడు అందరికి? అందుబాటులో అంటే దగ్గర ఉన్నాడు కదా, ఈయన పక్కనే కదా. ఎవడో నాపుతుందని పోతే ఏమన్నా సాయం చేస్తాడో. ఇప్పటిదాకా మనం పోలేదు, ఆయన చేయలేదు. అంటే వ్యక్తిపరంగా ఎలాంటి వాడు మరి? అన్ని అంటే కొంచెం చేయాలనే తపన ఉన్న వ్యక్తేనా? ఇప్పుడు సార్లు ఆయన కూడా పోటీ చేస్తూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. ఈసారి గెలిస్తే ఏమన్నా చేస్తాడేమో అని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను. అయ్యేంత వరకు మనకు కూడా నమ్మకం లేదు. అంటే ఇప్పుడు సానుభూతి పరంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి గోపినాథ్ గారు, వారి స్థానంలో వారి భార్యగానే గెలవాలని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. ఆయననే చేయలేదు, ఆమె ఏం చేస్తుంది ఆడపిల్ల? ఆమెను అనొద్దు, ఆమెకు మనకు బిడ్డతో సమానం. ఏం చేయదు. ఇప్పుడు మాటలు చెప్పేటోళ్ళు ఎవరు చేయరబ్బా. అరే నువ్వు ఏం లేదురా గరీబోని, ఇది పని చేసుకో, ఇట్లా పోతే బాగుంటది అని చెప్పేటోళ్ళు లేరు. గెలిచినాక వాళ్ళ జెండాలు వాళ్ళ వెనక ఇంకా మస్తు మంది ఉంటారు. వాళ్ళు మనల్ని అక్కడ పక్కకు దొబ్బేస్తారు, నెట్టేస్తారు, దగ్గర కూడా పోనీరు. మరి గరీబాల పరిస్థితి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇదే పరిస్థితి. ఇట్లా రోడ్ల మీద పడాలి, సాగు వస్తే సావాలి. కానీ రాజకీయ నాయకులు అయితే ఏం చేయరు. ఏం చేయలేదని చెప్తున్నా. చేస్తే గిట్ల ఎందుకుంటాను నేను ఏదైనా పని చేసుకుంటా కదా. అన్నా నమస్తేనా? నమస్తేనే. నాది అంబర్పేట, ఇక్కడ మన రైమత్ నగర్ 170 బూత్ కోఆర్డినేటర్ నేను. ఎట్లా ఉంది పరిస్థితి మరి? పరిస్థితి ఎట్లుందన్న ఇక్కడ అంటే అప్పటి సంధి అనగా అంటే ఇక్కడ మన జూబ్లీస్ అంటేనే పేదల నియోజకవర్గం. పేదలకు ఏముందంటే ఈ ఎవరైతే ఈ పేదలు ఉన్నారో వాళ్ళు ఓట్ బ్యాంక్ క్యాచ్ చేసుకున్నారు. వాళ్లకు అభివృద్ధి అనేది అర్థం కానిస్తలేరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు ప్రలోభాలకు గురి చేస్తూ మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి, అంటే ఇక్కడ మనకు అభివృద్ధి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదన్న, మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇలా మనకి ఎంత డెవలప్ చేస్తున్నాడు, ఎంత అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు. అంటే ఇవాళ ప్రజలు ఏం కోరుతున్నారు అంటే, అన్న ఒకసారి మేము బీజేపీకి 100% ఛాన్స్ ఇస్తాం, మేము బీజేపీని గెలిపించుకుంటాం, ఎందుకంటే ఇవాళ సెంట్రల్లో ఉంది, స్టేట్లో కావాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి యువత మరి బీజేపీని 100% మేము గెలిపించుకున్న బాధ్యత. ఎందుకంటే ఈ ఓటు బ్యాంకును బీజేపీ గెలిస్తేనే ఈ ఓటు బ్యాంక్ అన్నది వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళని దాన్ని వంశపరచుకోలేరు అన్న ఉద్దేశంతో ప్రజలు బలంగా నమ్ముతుండ్రు. 100% బీజేపీ గెలుస్తుందన్న. లంకాల దీపక్ అన్న 100% బీజేపీ జెండా ఎగిరేస్తాం జూబ్లీ హిల్స్ లో.